అందరికీ నమస్కారం అండి. రాజానగరం నియోజకవర్గం హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయితే జనం కోసం జనసేన అనే కార్యక్రమం ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మేమైతే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, ఆ పార్టీ యొక్క గొప్పతనం గురించి ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈసారి జనసేన తెలుగుదేశం కలయికతో మంచి మెజార్టీ మనం ఇవ్వాలి రాజానగరం నియోజకవర్గం నుంచి అని ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది. వాళ్ళు కూడా తప్పకుండా మేము తెలుగుదేశం అలాగే జనసేన పార్టీకి కలయికతో మాకు సంతోషంగా ఉందండి, మేము కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ అవకాశం ఇస్తామని ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతి ఒక్కరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీరు డెవలప్మెంట్ గురించి చూస్తే ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఏ విధమైన డెవలప్మెంట్ ఇక్కడ అనేది జరగలేదు. గత 25 సంవత్సరాల కిందట ఎలాగ ఉంది ఈ హౌసింగ్ బోర్డు, ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది. ఏ విధంగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రభుత్వం రావాలి, మా పిల్లలకు మంచి మంచి జాబులు రావాలి, మా పిల్లల మంచి భవిష్యత్తు ఉండాలి అనేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇక్కడైతే ఆలోచించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా మనం చూసుకుంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారండి. వాళ్ళకి ఎటువంటి ఇక్కడ మాకు ఇంక్రిమెంట్స్ కానీ ఇలాంటివి ఏమి ఆపేసింది గవర్నమెంట్ అనేసి ప్రతి ఒక్కరూ మాకు ఎదురొచ్చి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి నిండా ముంచేశాడండి అనేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ అయితే ఎంతో బాధపడుతున్నారు. ఇక 2 నెలలు ఆగితే మంచి ప్రభుత్వం అనేది తెలుగుదేశం జనసేన కలయికలో అయితే మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఈ 5 సంవత్సరాలు నష్టపోయినవి అన్నీ కూడా మన ఈ రెండు పార్టీలు కలిపి ఇక్కడైతే ప్రతి ఒక్కరికి మంచి చేయడానికి ముందుకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 పార్టీలు రావాలి, ఇక్కడ బాగుండాలనేసి ఎదురు చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం హౌసింగ్ బోర్డు కాలనీలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఈ పాదయాత్ర ప్రతిరోజు కూడా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లోనూ కూడా కొనసాగుతూ ఉంది. బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో వారి యొక్క సతీమణి, వారి యొక్క కుమార్తె, వారి యొక్క అల్లుడు ముగ్గురు కలిసి 3 మండలాల్లోనూ మరి ఈ పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పాదయాత్రలో గ్రామాల నుంచి వచ్చేటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చలేదు. అలాగే బడుగు బలహీన వర్గాల కోసమే మా ప్రభుత్వం ఉందని చెప్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి ఏ రకమైనటువంటి మేలు చేయలేదు. అలాగే బడుగు బలహీన వర్గాలకి అలాగే ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా మోసం చేసింది. కాబట్టి ఒక్క అవకాశం ఇమ్మని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కాబట్టి ఇప్పుడు తన కష్టంతో రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వస్తే మా జీవితాలు బాగుంటాయని చెప్పేసి రాజానగరం నియోజకవర్గం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాజానగరం నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ఎవరు కష్టాల్లో ఉన్నా ఆదుకుంటున్నటువంటి వ్యక్తి బత్తుల బలరామకృష్ణ గారు. ఇటువంటి వ్యక్తి రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరుతాయి, చదువుకున్నటువంటి మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మరి ఏర్పడినటువంటి టీడీపీ జనసేన పొత్తు ఏదైతే ఉందో ఆ పొత్తు వల్ల ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, ఈ యొక్క వైఎస్ఆర్సీపీని సాగనంపుతామని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా చెప్తూ ఉన్నారు, మా నియోజకవర్గ ప్రజలందరూ చెప్తూ ఉన్నారు. అలాగే మన బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గ ప్రజల కోసం తిప్పుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని బత్తుల బలరామకృష్ణ గారు చేస్తున్నటువంటి మంచి పనులను మీరు దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గంలో మీ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి ఓటేసి మన బత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించాలని చెప్పేసి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై జనసేన, జై జనసేన.